ఒక్క మన తెలుగు సినిమా మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమాగా ఈ ఏడాది వచ్చిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ కూడా ఒకటి. మరి రెబల్ స్టార్ ప్రభాస్ లేకపోతే ఒక బాహుబలి లేదు, ఒక ఆదిపురుష్ లేదు, ఇప్పుడు కల్కి కూడా లేదు అనే రీతిలో ఈ భారీ సినిమా వచ్చి కాసుల వర్షాన్ని కురిపించి తెలుగులో చరిత్ర సృష్టించింది. టోటల్ ఇండియన్ సినిమా దగ్గర 1000 కోట్ల సినిమాలు 3 ఉన్న ఇండస్ట్రీగా టాలీవుడ్ని బాలీవుడ్తో సమానం చేసింది. అయితే ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగశ్విన్కి చాలానే క్రెడిట్ ఇవ్వాల్సిందే. సినిమా మొత్తాన్ని తాను తెరకెక్కించిన తీరు, తన విజన్తో రానున్న కొన్ని సంవత్సరాల్లో తెలుగు సినిమా నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ సినిమాటిక్ యూనివర్స్ని ప్రామిస్ చేస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చిన కొన్ని షాకింగ్ లీక్స్తో అసలు కల్కి మొదటి పార్ట్ చాలా చిన్న భాగం మాత్రమే అని అర్థమవుతుంది. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రొడక్షన్ డిజైనర్ కమ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ జిహాన్ చౌదరి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మొత్తం కల్కి యూనివర్స్ని లీక్ చేసేశాడు. మెయిన్గా ఇందులో కమల్ హాసన్పై చేసిన కామెంట్స్ అయితే మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి. అసలు కల్కి సినిమాలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్లా కనిపిస్తారు. మరి ఈ సుప్రీం యాస్కిన్పై మన కాశీలో చూపించింది ఒక్క కాంప్లెక్స్ మాత్రమే. కానీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 7 కాంప్లెక్స్లు 7 యాస్కిన్లు ఉంటారట. అమెరికా, ఆఫ్రికా ఇలా 7 ప్రాంతాల్లో ఈ కాంప్లెక్స్లు ఉంటాయట. అయితే ఇక్కడ ప్రపంచంలో 7 ఖండాలుగా చెప్తారు. అలా 7 ఖండాల్లో 7 కాంప్లెక్స్లు ఉంటాయా అనేది ఎగ్జైటింగ్ సస్పెన్స్గా మారితే కమల్ పైనే ఇంకా కొన్ని లీకులు రివీల్ చేశాడు. సినిమాలో మేల్ విలన్ కమల్ కాదట, కమల్ కేవలం కలి కింద మాత్రమే పనిచేస్తాడని తెలిపాడు. ఇది మరో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. అంటే కమల్ కంటే పెద్ద విలన్ రానున్న సినిమాలో కనిపించనున్నారా అనేది ఆసక్తిగా మారింది. ఇంకా కలిపై మాట్లాడుతూ కలి అనే అతనికి ఒక రూపం అంటూ ఉండదు. కలియుగంలో దేవతలు, యోధులు తన కిందే ఉండాలి అన్నట్టుగా తన ప్రపంచాన్ని పైన పెట్టుకుని కింద మిగతా అంతా ఉండాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు అని తెలిపాడు. అలాగే కమల్ చేసిన యాస్కిన్ రోల్ని సినిమాలో కృష్ణుడి పాత్ర చూసినట్టు కొన్ని పోలికలు కనిపిస్తాయని షాక్ ఇచ్చాడు. యాస్కిన్ పాత్ర కృష్ణునిలోని చీకటి కోణం అంటూ తెలిపాడు. అందుకే వారి వేషధారణ చూస్తే ఇద్దరు తెల్లని గుడ్డ లాంటి దానితో కనిపిస్తారు అని తెలిపాడు. ఇలా కల్కి రాబోయే సినిమా కోసం కమల్ హాసన్ పాత్ర కోసం అతను చేసిన కామెంట్స్ పెద్ద లీక్లే అని చెప్పాలి. అలాగే వీటితో అయితే అసలు నాగశ్విన్ బుర్రలో ఇంత మ్యాటర్ ఉందా అంటూ నెటిజన్స్ ఒక్కసారిగా అవక్కవుతున్నారు. మరి ఇవే తరహాలో కానీ సినిమాలు వస్తే ఖచ్చితంగా పార్ట్ 1 కంటే పెద్ద హిట్స్గా ఆ సినిమాలు నిలుస్తాయని చెప్పాలి. ఇప్పటికే పార్ట్ 1 ఎండింగ్లో కమల్ హాసన్ రోల్ చాలా పవర్ఫుల్గా మారగా ఈసారి యుద్ధం ప్రభాస్కి కమల్కి ఊహించని రేంజ్లో ఉంటుందని టాక్ ఉంది. మరి చూడాలి ఈ యూనివర్స్ ఎలాంటి ట్రీట్ను అందిస్తుందనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.